హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలు ఇక ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా ఇళ్ల స్థలాల కోసం అప్లై చేసుకోవాలని వెయిట్ చేస్తున్నారు ప్రజలు, వీరందరికీ సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అయితే అప్డేట్ అయితే ఇచ్చిందండి. సో వీరందరూ కూడా కొత్త ఇళ్ల స్థలాలకి అప్లై చేసుకోవడానికి డేట్లు అయితే ప్రకటిస్తుందండి. అదేవిధంగా మార్గదర్శకాలు కూడా తీసుకొచ్చి అయితే ఉందండి. ఎవరైతే ఖచ్చితంగా ఈ యొక్క మార్గదర్శకాలు పాటిస్తారో వీరందరికీ కూడా కొత్త ఇళ్ల స్థలాలు అయితే ఇస్తారండి. దీంతో పాటు వీరికి ఇల్లు కట్టుకోవడానికి లోన్స్ కూడా ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుందండి. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఎవరైతే కొత్త ఇళ్ల స్థలాలకు అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వారి దగ్గర నుంచి అయితే దరఖాస్తులు అయితే తీసుకోవడం అయితే జరుగుతుందండి. అయితే డేట్లు అనేది రాష్ట్ర ప్రభుత్వం ఇంకా అయితే ప్రకటించలేదండి. కాకపోతే దానికన్నా ముందు ఎవరు అప్లై చేసుకోవడానికి అర్హులు, అదేవిధంగా ఎవరికి ఒక ఇళ్ల స్థలాలు పంపిణీ చేస్తున్నారు అనేది చెప్తానండి. ముందుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో ఆల్రెడీ గత ప్రభుత్వంలో ఇళ్ల స్థలాలకి అప్లై చేసుకున్న తర్వాత ఇళ్ల స్థలాలు రాలేదు, అలాంటి వాళ్ళందరూ కూడా ఇప్పుడు అర్హులు అవుతారండి. అదేవిధంగా ఎవరైతే ఇళ్ల స్థలాలు వచ్చిన తర్వాత చాలామందికి భూములు చూపించకుండా, అంటే వారి యొక్క సైట్లు చూపించకుండా చాలామంది కట్టుకోకుండా వదిలేసుకుని ఉంటారో అలాంటి వాళ్ళందరూ కూడా అర్హులైతే అవుతారండి. ఇక ఎవరైతే ఆ ఇళ్ల స్థలం వద్దు, ఇల్లు కట్టుకోవడానికి అసౌకర్యంగా ఎక్కడైతే ఉంటుందో అలాంటి ఇళ్ల స్థలాలన్నీ కూడా రీబ్యాక్ అయితే ఇచ్చేయచ్చండి. మీరైతే మళ్ళీ ప్రభుత్వానికి ఇచ్చేయచ్చండి. ఆ తర్వాత తీసుకున్న తర్వాత మళ్ళీ మీరైతే అప్లై చేసుకోవడానికి అయితే అవకాశం అయితే కల్పిస్తారండి. ఇక దానికన్నా ముందు ఎవరు కొత్తగా ఫ్రెష్గా ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వారి దగ్గర వారి యొక్క ఆధార్ కార్డు, రేషన్ కార్డు, క్యాస్ట్ ఇన్కమ్, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్స్, ఇక దీంతో పాటే రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చేటువంటి ఈ యొక్క రూల్స్ అన్ని కూడా పక్కాగా మీరైతే పాటించినట్లయితే కనుక మీకైతే ఇళ్ల స్థలం అయితే వస్తుందండి. సిటీలో అయితే కనుక 2 సెంట్లు అయితే వస్తుందండి. విలేజెస్లో చూసుకుంటే కనుక 3 సెంట్లు అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇస్తామని అయితే పేర్కొంటున్నారు. ఇక్కడ అప్లై చేసుకోవడం ఖచ్చితంగా మీ యొక్క యాన్యువల్ ఇన్కమ్ అనేది 3 లక్షల లోపు అయితే ఉండాలండి. అప్లై చేసుకోవాలనుకుంటే కనుక మీ పేరు మీద ఎటువంటి ల్యాండ్ అయితే ఉండకూడదండి. అదేవిధంగా విలేజెస్లో చూసుకున్నా, ఇక సిటీలో చూసుకున్నా కూడా వ్యవసాయ భూమి అనేది మీకు మాగాని అయితే కనుక 2 ఎకరాలు, ఇక మెట్ట అయితే కనుక 8 ఎకరాలు, 2 కలుపుకుని 10 ఎకరాల లోపు అయితే ఉండవలసి అయితే ఉంటుందండి. అంతకన్నా ఎక్కువ భూమి కలిగి ఉంటే కనుక మీకైతే ఇక్కడ ఇళ్ల స్థలం అనేది పంపిణీ అయితే చేయరండి. ఈ రకంగా రాష్ట్ర ప్రభుత్వం అప్డేట్ అయితే ఇచ్చింది. ఇక అదేవిధంగా మీ పేరు మీద 4 వీలర్ వెహికల్ అనేది ఉండకూడదండి. మీ యాన్యువల్ ఇన్కమ్ చెప్పాను కదండి, 3 lakhs లోపు ఉండాలి. కంపల్సరీ మీ దగ్గర రేషన్ కార్డు అయితే ఉండాల్సి అయితే ఉంటుందండి. ఈ రకంగా ఈ యొక్క రూల్స్ అన్ని కూడా పాటించి మీకు ఇళ్ల స్థలం కనుక గత ప్రభుత్వంలో ఎటువంటి ఇళ్ల స్థలం రాలేదు, అదేవిధంగా ఇంటూ లోన్స్ కానీ ప్రభుత్వం నుంచి లోన్స్ కానీ ఎట్లాంటివి ఏం రాలేదంటే కనుక ఖచ్చితంగా మీకైతే అప్లై చేసుకుంటే ఇళ్ల స్థలం అయితే మంజూరు చేయడం అయితే జరుగుతుందండి. క్యాస్ట్ ఇన్కమ్, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్స్ అనేవి కూడా ఫ్రెష్గా అయితే అప్లై అయితే చేసుకోండి, కొత్తగా అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. ఇక రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే అప్లై చేసుకోవడానికి డేట్ అనేది ప్రకటిస్తామని అయితే చెప్పారండి. మార్గదర్శకాలు అయితే ఇప్పుడైతే తీసుకొచ్చి అయితే ఉన్నారండి. ఈ రకంగా రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే అప్డేట్ అయితే ఇచ్చిందండి. అప్లై చేసుకోవడానికి తేదీ రాగానే నేనైతే ఇంకో వీడియో అయితే చేస్తానండి. కాబట్టి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటే ఫాలో అవుతానండి.